శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 38వ భాగానికి స్వాగతం సుస్వాగతం. పృథుమహాచక్రవర్తి ఎంతో ప్రేమతో వాత్సల్యంతో ధర్మబుద్ధితో పరిపాలన చేస్తున్న సమయంలో ఒకానొక నాడు సనక సనందనాథులు వినివీధిని వచ్చి వారు బాల సూర్య సంకాసతనులు, అటువంటి వారు వచ్చారు. ఆకాశ మార్గం నుండి ఉదయ సూర్యప్రకాశ తేజులు, మునిశ్రేష్ఠులు, సేముషీ దురంధరులు, బుద్ధిమంతులు అయిన సనకాది మునులు పృథుమహాచక్రవర్తి దగ్గరికి వచ్చారు. ఆ పృథుమహారాజు వారిని ఉచితాసనంపై కూర్చుండపెట్టి అర్ఘ్యపాద్యాదుల చేత వేదోక్తంగా పూజలు చేసి వారి పాద ప్రక్షాళన జలం శిరస్సుపై చల్లుకున్నాడు. సనక సనందనాథులంటే బ్రహ్మమానస పుత్రులు. సనక, సనందన, సనాతన, సనత్కుమారులు ఈ నలుగురు బ్రహ్మమానస పుత్రులు. వారెప్పుడూ 5 ఏండ్ల ప్రాయంలోనే ఉంటారు. విష్ణు భక్తులు, వైకుంఠ నివాసులు. ఏ లోకానికైనా వారు స్వేచ్ఛగా వెళ్ళగలరు. మహాజ్ఞానులు, ఆత్మజ్ఞాన సంపన్నులు. వారికి తెలియనిదంటూ ఏం లేదు. ఆత్మజ్ఞానంతో విరాజిల్లుతూ ఉంటారు. అటువంటి వారు దర్శనం ఇవ్వడమే చాలా కష్టం. అటువంటి వారు పృథు చక్రవర్తి దగ్గరికి వచ్చారు. వచ్చి ఆయన ప్రార్థన మీద వారు ఎంతో ఆనందం పడి తత్వబోధ చేయడం ప్రారంభించారు. బ్రహ్మ విద్యని వారు బోధిస్తున్నారు. ఓ రాజశ్రేష్ఠ అని సంబోధిస్తూ సమస్త ప్రాణుల మంచి కోరే ధర్మబుద్ధి ఐశ్వర్యము గల నీ వంటి మంచివారి నుండి వెలువడే లోకోత్తరమైన ప్రశ్నలు పరంపరగా వస్తున్నాయి. సచ్చరిత్రలు అనగా ఇటువే కదా అని వారు ఆయన్ని ప్రశంసించారు. భూమిపైన సత్పురుషులతోటి సాంగత్యం ఉభయులకి సమ్మతమవుతుంది. వారు చేసే సరసమైన ప్రశ్నల ధోరణి సమస్త లోకాలకు సుఖదాయకమవుతుందని చెప్తున్నారు. చెప్పేసి, ఓ రాజా, విష్ణుని పాదపద్మాలపై ధ్యానం చేత దోషాలను తొలగించుకునే వైరాగ్య బుద్ధి లోకోత్తరుడవైన నీలో కనపడుతోంది. నీవు నిజంగా మహనీయుడవు. చక్కని ఆత్మవిమర్శ, శాస్త్ర చర్చ జనులకు క్షేమకరము. ఆత్మజ్ఞానానికి వ్యతిరేకమైన వస్తువుల పట్ల అనురాగం పనికిరాదు. ఆత్మయందు ఆసక్తి ఉండాలి. జనక్షేమానికి ఇవే కారణాలు అని బోధిస్తున్నారు. బోధిస్తూ నీవు చేయవలసిన మనం ప్రజలు చేయవలసిన పని యందు ఆసక్తి, భగవద్ధర్మాచరణ, విశేషాలు తెలుసుకోవాలనే కోరిక, ఆత్మయోగ స్థితిని చెందే ప్రయత్నంలో దీక్ష, యోగులను ఉపాసించుట, పుణ్యకర్మలు ఆచరించుట ఇవన్నీ ప్రధానమైనటువంటి అంశాలు. అటువంటి భక్తుల నుండి దైవాన్ని గురించి వింటున్నానని తెలుసుకోవాలి. అట్టి నారాయణుని గాథలు నోరారా కీర్తించాలి. ధనంతోనూ ఇంద్రియాలతోనూ చెలగాటమాడే వారితో స్నేహం వదిలాలి. భగవంతుని గుణాలను కీర్తించడం అనేది ఒక అమృత పానం వంటిది. దానిని అభ్యసించి ఇతర పదార్థాలపై వైరాగ్యం అభ్యసించాలి. అంతర్యామిపై మనస్సు నిలపాలి. ఏకాంత ప్రదేశాలపై అభిలాషపడాలి. అహింస, శమదమాది గుణాలు ప్రధానంగా పాటించి జీవించాలి. తమకేది మేలో తెలిసినప్పుడు దాన్ని అవలంబించాలి. భగవంతుని కథలు
మరలా మరలా స్మరించుకోవాలి. యమ నియమాలు అభ్యసించాలి. యోగక్షేమపరమైన అనవసర కార్యాలను మానుకోవాలి. చల్లదనము, వేడి మొదలైన ద్వంద్వాలు సహించే స్వభావం అలవర్చుకోవాలి. భక్తులతో వారికి చెవికింపైన భగవద్గుణాల ప్రసక్తి తేవాలి. తద్వారా భక్తి యోగాలు, దానివలన ఆత్మకాని వస్తువుల పట్ల సంగం తొలగుతుంది. కార్యకారణం రూపంలో ఉన్నది అంతర్యామి అయిన నిర్గుణ బ్రహ్మమే. దానిలో నిశ్చలత సాధన వలన కలుగుతుంది. అది కలిగినవాడు నిజమైన గురువు లభించి అనుగ్రహ ప్రసారం జరుగుతుంది. ఈషణత్రయం తొలగిపోతుంది. ఈషణత్రయం అంటే దారేషణ, ధనేషణ, పుత్రేషణ. అంటే భార్య, ధనము, పుత్రులపై గల కోరికను ఈషణత్రయం అంటారు. యమ నియమ ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధ్యానం, ధారణం, సమాధి, వీటిని అష్టాంగ యోగము అంటారు. వీటి వలన నిశ్చల బుద్ధి వస్తుంది. ఇలా సాధన చేస్తే వారికి భక్తి కుదురుతుంది. అందులోంచి యోగాగ్నిగా జ్ఞానం పుడుతుంది. జీవునితో ముడిపడిన ఆత్మముడి దగ్ధమవుతుంది. ఆత్మ భాసిస్తుంది. ఆరణిని కూడా అగ్ని దహించినట్లు జ్ఞానాగ్నిలో హృదయ గ్రంథి దగ్ధమవుతుంది. చిత్తవృత్తులు దహింపబడతాయి. గుణాలు మాయమై తాను అనేది మిగులుతుంది. లోపల వెలుపల అనే తెర తొలగిపోతుంది. వెలుపల కుండల్లోనూ లోపల సుఖదుఖాల్లోనూ తానే నిండి ఉన్నానని తెలుస్తుంది. దానితో దేహంలో దేహబుద్ధి నశిస్తుంది. దేహం తనకు ఆధారమనే భ్రమ తొలగిపోతుంది. దేహం ఆధారమనే భ్రమ తొలగిపోతే మట్టి యందు కల్పింపబడిన కుండ అనేది మట్టి కంటే వేరు కాదని, వేరుగా ఉండదనే భ్రమ తొలగిపోతుంది. మట్టియే కుండకు ఆధారం అని తెలుస్తుంది. ఈ తెలివియే ఉపాధి వినాశము. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధ అని గీతాచార్యుడు చెప్పినట్లు జ్ఞానం అనేది కలుగుతుంది. ఆ జ్ఞానం వలన ఈ జీవుని అంతర్గతంగా మరుగున పడిపోతూ ఉంటుంది. జ్ఞానం లేకపోతే అది ఏ కంటికి కనపడదో, అది ఏ కంటికి కనపడుతున్నదో, ఏది కంటికి కనపడుతున్నదో అదే సత్యమనే భ్రమ కలుగుతుంది. భౌతిక దృష్టియే జీవుణ్ణి మోసగిస్తూ ఎల్లప్పుడూ ఆడే ఆట. ఈ ఆట అనే తత్వం తెలుసుకోవాలి. కనపడేదంతా సత్యం కాదు, తత్వం లోపల దాగి ఉంది. ఆ తత్వాన్ని పట్టుకోవాలి. మానవుడు నిద్రలో కనిన కలలో తాను రాజైనట్లు, రాజ్యాలు వెళ్ళినట్టు, తన సిరి సంపదలతో తొలతూగినట్లు, అనేక మంది సేవకులున్నట్లు ఆనందాలు అనుభవిస్తాడు స్వప్నంలో. ఆ కల కరిగిపోయి తెలివి కలిగి లేచినప్పుడు ఆ తేడాలు లేనట్లుగా కూడా తోస్తాయి. అట్టి వెలుపల బయట ఉన్న ఆంతర్యాలు జ్ఞానదశలో మాత్రం కల్పించవు. చూచువాడు తాను, చూడబడేది తనకంటే వేరొక దృశ్యము. అహంకారము ఈ రెండింటికి సంబంధించిన హేతువు. అది అంతఃకరణంలో జాగ్రత్త స్వప్న దశల్లో ఈ భేదాన్ని చూస్తుంది. సుషుప్తిలో అంతఃకరణం ఉండదు. అందువల్ల జలమో అద్దమో లేనప్పుడు బింబ ప్రతిబింబాలకు భేదం తెలియదు. సుషుప్తిలో దృశ్య భేదం లేదు. అంతఃకరణం లేకపోవడమే ఇందుకు కారణం. శ్రీ విద్యారణ్యుల వారు దృగ్దృశ్య వివేకంలో ఈ అంశాలన్నీ చర్చించారు. యదృష్టం తన్నష్టం, యదృశ్యతి తన్నశ్యతి అనేవి ప్రాథమిక సత్యాలు. విషయ సుఖాలతో ఆకర్షింపబడిన ఇంద్రియాలలో మనస్సు తగులుకొని విచారణాశక్తిని కోల్పోతుంది. సనక సనందనాథులు పృథుమహారాజుకి బోధిస్తున్నారు. ఆ బోధని మనం వింటున్నాం భాగవతం ద్వారా. నీటి మడుగులో ఉండే రెల్లు దర్భలు అందులో నీటిని పీల్చివేసినట్లే మనస్సు దేహమందలి విచారణా శక్తిని హరిస్తుంది. దానిచే లోపలి భావనా సామర్థ్యం తరిగిపోతుంది. ముందు వెనుకలను అనుసంధానం చేసే స్మరణ శక్తి కూడా నశిస్తుంది. తనలో తనకు మెలకువ ఉండదు. యథార్థ జ్ఞానం నశిస్తుంది. దాన్నే ఆత్మ మరుగుడు పడిపోయిందని పెద్దలు అంటూ ఉంటారు. బాహ్యాభ్యంతర తత్వ సమన్వయం పొందాలి.
అద్వయమైన అద్వయమైన జ్ఞానంలో జీవుడు నిమగ్నమైనప్పుడు సమస్త జగత్తు యోగి అయిన జ్ఞానికి ప్రియమే అవుతుంది అనే వేదవాక్యాన్ని బట్టి విషయవాంఛలపై ప్రీతి ఆత్మజ్ఞానాన్ని మరుగునపరుస్తుంది. ఆత్మజ్ఞానం మరుగున పడడం వల్ల స్వార్థనాశనాన్ని మించిన ఆత్మనాశనం మరొకటి లేదు. అది ఎలా అంటే సమస్త సంపదలు నశించడానికి స్థైర్యాన్ని కలిగించే అర్ధకామాల చింతచే ప్రత్యక్ష పరోక్ష రూపజ్ఞానం నశిస్తుంది. తనను మరుగుపరచడం కంటే గొప్పదగు సమస్త సంపదల నాశం మరొకటి లేదు అని ఇంకా అంటున్నారు సనక సనందనాథుడు. ఓ పుణ్యాత్మ, ఈ సంసారాన్ని దాటడానికి నిశ్చయించుకున్నవాడు ధర్మార్థ కామ మోక్షాలకు విఘాతం కలిగించే అంశంతో పొత్తు పెట్టుకోరాదు. అలాంటి ధర్మార్థ కామ మోక్షాలలో మొదటి 3 యముని కోపానికి గురి కావడం వల్ల ఒక మోక్ష మార్గం ఒక్కటే శ్రేయోదాయకమైనది, ప్రయోజనకారి అని పెద్దలు చెప్తూ ఉంటారు. భూమిపై గుణాల కలయిక వలన జన్మించిన బ్రహ్మ మొదలైన వారికి కూడా కాలగతిచే వినాశం తప్పదు, క్షేమం కలుగదు. విను, మోక్ష మార్గమే ఉత్తమ లక్ష్యమని తెలిసిన వారు చెప్తారు. బ్రహ్మాదులు కూడా త్రిగుణాల కలయికతో పుట్టినవారే. త్రివర్గాలలో ఏదీ క్షేమాన్ని కూర్చలేదు. ధర్మార్థ కామ మోక్షాలకు భంగం కలిగించే పనులు చేయకూడదు. అర్ధకామాల కోసం ధర్మాన్ని ఆచరించేవాడు మోక్షాన్ని పొందడు. ఓ రాజా, ఈ దేహము, ఇంద్రియ ప్రాణాలు, బుద్ధి, అహంకారం అనే వాటితో ఏర్పడిన చరాచర ప్రాణుల హృదయాలలో నిండి కంటికి కనిపించే రూపంగల భగవంతుడు మన లోపల నివసిస్తూ వెలుగుతూ ఉంటాడు. విష్ణుని సత్యరూపం తెలుసుకోమని మరలా ఇలా అన్నారు. భూవర ఏ మహాపురుష భూషణునందువల్ల నీ సమస్త విశ్వావళి లీనమై సదసదాత్మక భావము నొంది భూరి మాయా విభవంబులందగి సమగ్ర వివేక నిరోధి స్రఘనాశీష విషబుద్ధి తోచుచు విశేషగతిన్ వెలుగొందునెప్పుడున్. ఓ రాజేంద్ర, ఈ సమస్త విశ్వము పరమేశ్వరుని యందు లీనాలీన భావంతో, మాయాప్రభావంతో, వివేకాన్ని నిరోధించే సర్పమాలాభ్రాంతితో విశేషంగా ప్రకాశిస్తూ ఉంటుంది. సుమహిత నిత్యముక్త పరిశుద్ధ విబుద్ధ సుతత్వుడై ఉరుక్రముడు అభిభూత సత్ప్రకృతి కర్మకళంకుడు అయిన ఎట్టి ఉత్తమ చరితున్ కృపాకరున్ ఉదాత్త గుణోన్నతు ఈశ్వరేషు చిత్తమునంతలంపుమయ్య జనతా పరిరక్షణ దుష్ట శిక్షణ. ఓ దుష్టులను శిక్షించి ప్రజలను రక్షించే ఓ పృథుమహారాజా, అంతర్యామిత్వము, నిత్యముక్తత్వము, తత్వజ్ఞత, వ్యాపిత్వము అనే లక్షణాలతో కూడిన విష్ణుమూర్తి ఉన్నాడు. ప్రకృతి కర్మలను, వాటి ఫలాలను తిరస్కరించే ఉత్తమ ప్రవర్తన, దయ, సద్గుణాలు కలిగి ఉన్నాడు. అట్టి భగవంతుని మనస్సులో స్మరించు అని బోధిస్తున్నారు. ఉరుక్రముడు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడని భాగవతం చెప్తోంది. ఓ వసుమతీనాథ, యవ్వని పాదపద్మ పలాస విలాస సల్లలిత భక్తి సంస్మరణంబుచే సజ్జన ప్రకరంబు ఘనకర్మ సంచయ ఘృతితమగు అహంకారమును హృదయగంధి చరుతురు వివరింపనిట్లు నిర్విషయమతులు మహినిరుద్ధేంద్రియ మార్గులు అయినట్టి యతులకు చేరగా అలవి కాని అట్టి పరమేశు కేశవు ఆదిపురుషు వాసుదేవుని భువన పావన చరిత్రుని అర్ధి శరణంబుగా తత్పదాబ్జంబులు సేవింపు భక్తి సేవింపు గుణసాంద్ర పార్థివేంద్ర. ఓ రాజా అని సనక సనందనాథులు చెప్తున్నారు. సజ్జనులు భగవానుని పాదపద్మాలపై భక్తి కలిగి ఆ భక్తి స్మరణ ప్రభావముచే కర్మలతో ముడివడిన అహంకారమనే హృదయగంధిని నశింపచేసుకుంటారు. విషయ చింతన లేనివారు, ఇంద్రియాలను అరికెట్టినవారు అగు యతులకు
చేరరాని ఆది పురుషుడును పరమేశ్వరుడును ఆయన్ని శరణుజొచ్చి ఆ దేవుని పాదపద్మాలను భక్తితో సేవించు అని సనక సనందనాథుడు ఎంతో అద్భుతంగా బ్రహ్మతత్వాన్ని బోధించారు. పృథు మహారాజు కూడా ఆ తత్వాన్ని సులువుగా గ్రహించాడు. గ్రహించి ఇంత గొప్ప అనుగ్రహం పొందాను నేను, దయాస్వభావులు, పుణ్యాత్ములు, భాగవత శ్రేష్ఠులు, ఉత్తములైన మీరు ఇచ్చేశారు, నాకు ఇది చెప్పారు, కానీ నేను మీకేమి ఇవ్వగలను అని చెప్తున్నాడు పృథు మహారాజు. మీకేమీ ఇవ్వడానికి నా దగ్గర ఏమి లేదే, ఈ సామ్రాజ్యం అంతా బ్రాహ్మణులకి దానం చేసినట్టే కదా అని చెప్తూ, నిరతంబు నాయందు నిష్పాదితములగు దేహ సమీతమదీయ రాజ్య సర్వ సంపదలును సద్విజ సత్తముల్ కావున ప్రాణకాంతా విభూతి మందిర సుత రాజ్య మహి బల కోశ పరిచ్ఛేదంబులనెల్ల ధృతింతలంప రాజుకు భృత్యుండు రాజకీయములగు తాంబూలముఖ పదార్థములం చేసి రమణ సంతర్పణోపచారములు నడపు గతిని వారల కవి నివేదితంబయ్యే కాన మీకుపచారమే గతినునర్తు అతుల గుణసాంద్ర యోగి కులాబ్ధి చంద్ర. ఓ సాటిలేని గుణసాంద్ర, మునివంశ చంద్ర, నాలో ఉద్భవించిన సర్వసంపదలు రాజ్యంతో దేహంతో సహా బ్రాహ్మణులు అనుగ్రహించినవే. పరివారము, ధనాగారము, సైన్య బలము, భూమి, రాజ్యాధికారము, స్వగృహము, స్వీయ వైభవాలు, పత్ని, నా ప్రాణం కూడా నావి అని ధైర్యంగా అనుకోలేను. రాజమర్యాదలైన తాంబూలాదులు, ఆహార తృప్తి మొదలైన ఉపచారాలు రాజుకు సేవకులు ఏ విధంగా సమర్పిస్తారో అలా నేను భక్తిభావంతో విప్రులకు సమర్పిస్తున్నాను. మరి అలాంటి నేను మీకు ఎలా ఉపచారాలు మర్యాదలు చేయగలను అని దానగుణ మహాత్మ్యాన్ని పృథువు ఈ విధంగా చెప్తూ రాజ్యమంతా బ్రాహ్మణుల ఆధీనం అయిపోయింది. సేవలను నడిపించడం, రాజ్యపాలన, దండనాధికారము, మూడు లోకాల ఆధిపత్యము వేదశాస్త్రాలు తెలిసిన వానికే సాధ్యం. అవి తెలిసినవాడే బ్రాహ్మణుడు. అందువల్ల వారి సొత్తుగా సమస్త రాజ్య సంపద భావించడం వల్ల లోకానికి మేలు జరుగుతుంది. రాజ్యంలో అన్నవస్త్రాదులు సద్బ్రాహ్మణులు సొంత వస్తువులు. క్షత్రియాదులు అన్నం మాత్రమే సొంతంగా భావించాలి. మిగతా విషయాల్లో వారికి స్వాతంత్రం లేదు. కాబట్టి మీరు గురుదక్షిణగా మీకు ఇవ్వడానికి నా వద్ద ఏమీ లేదు. మీరు సర్వస్వతంత్రులు, ఆధ్యాత్మిక విద్యా గురువులు, వేదాంతం తెలిసినవారు, భగవద్భక్తిని ఉపదేశించేవారు. మీ వంటి వారికి దక్షిణ ఇవ్వాలనుకున్నవాడు హాస్యాస్పదుడవుతాడు. ఒక్క నమస్కారం మాత్రమే సమర్పించుకోగలను అని వినయంగా వారికి నమస్కరించాడు. ఇలా మాట్లాడుతున్న ఆదిరాజైన పృథు చక్రవర్తిచే పూజితులై సనకాదులు అతని స్వభావాన్ని గురించి ప్రశంసగా మాట్లాడుకున్నారు. ఆత్మయోగంలో నిష్టగల సనకాదులు ఆ సదస్సుల ముందే ఆకాశగమనంలో వెళ్ళిపోయారు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.